హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలండి. నా వీడియోస్ చూస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తున్న మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను గార్డెన్లో ఏమేమి మొక్కలు పెంచుకుంటున్నానని మా దొడ్లో చూపిపోతున్నా ఫ్రెండ్స్. ఇదే మా గార్డెన్, చిన్న గార్డెన్ అనమాట. ఈ లైన్ వచ్చేసి వంగ మొక్కలు, ఈ సైజు వంగ మొక్కలు అయితే ముందుగా పెట్టుకున్న వంగ మొక్కలు అనమాట ఇవి. ఇక్కడ వచ్చేసి బీన్స్, ఆనపాదు, బీరపాదు అయితే కలిపి 2 బ్యాగుల్లో పెట్టుకున్నా. ఇదేమో పోయిన సంవత్సరం మొక్క అనమాట, వంగ మొక్క. ఇక్కడ వచ్చేసి గోరుచిక్కుడు మొక్కలు ఈ సైడ్ అయితే ఒక 5 పాదులు అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా చిన్న జామ చెట్టు ఉంది, అది హైబ్రిడ్ జామ చెట్టు. ఆ వయసులోనే కాసిద్ది అనమాట. కాసినప్పుడు మీకు చూపిస్తా. ఇక్కడ వచ్చేసి తోటకూర మొక్కలను వాటితో పాటు గోంగూర మొక్కలు కూడా అయితే పెంచుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఈ జామ చెట్టుకి అయితే నేను దండతీగ అయితే ఎక్కిస్తున్నా అనమాట. ఆ కంచె మొత్తం పాకేసింది, ఇక అది ఎట్టి వెళ్ళడానికి అవకాశం లేదు. ఈ చెట్టుకి అయితే పాకిద్దామని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో సైజు వంగ మొక్కలు అనమాట. ఈ వంగ మొక్కలు ఫస్ట్ చూపించిన దానికంటే కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చిక్కుడు మొక్కలు అనమాట. ఇవి పాదులు, చిక్కుడు పాదుల్లోనే కాస్తే తీగ అనేది పాకదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా ఇది ఒక సైజు బెండ మొక్కలు అనమాట. నేను మొన్నే పెట్టుకున్నా, అందుకే కొంచెం చిన్నగా ఉన్నాయి బెండ మొక్కలు. అటు సైడ్ కొంచెం పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా చూపిస్తాను మీకు. చక్కగా ఈ మొక్కలు అయితే ఇట్లా పెట్టుకున్నాను అనమాట. ఇట్లా పెట్టుకొని పొద్దున్న సాయంత్రం నీళ్ళు అయితే పోసుకుంటాను. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ శంకు పుష్పం తీగ. దీన్ని నేను గుడికి పందిరి వేసినప్పుడు పాకిద్దామని చెప్పేసి అయితే నేను ఇక్కడైతే పెంచుకుంటున్నాను అనమాట. గుడికి పందిరి వేసినప్పుడు అయితే పందిరి మీదకి అయితే ఎక్కిస్తాను అనమాట. చూసారా తీగ అయితే చిన్నగా ఉంది, పూలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ చెట్టు అయితే నాకు చాలా ఇష్టం. చూడండి ఎంత చక్కగా ఉందో, పూలు కూడా చాలా వచ్చినాయి అన్నమాట. దీనికైతే ప్రతిరోజు మొహం కడుక్కొని నీళ్ళైతే కంపల్సరీ పోస్తాను అనమాట. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ తీగ మల్లె చెట్టు, పెద్ద మల్లెపూలు ఇవి. మళ్ళీ సీజన్కి మీకు కంపల్సరీగా చూపిస్తాను అనమాట. పువ్వులు సీజన్ అయితే అయిపోయింది. దీనికి కూడా ఒక పందిరి అయితే వేయాలనుకుంటున్నాను. సీజన్కి కంపల్సరీ వేస్తా. పోయినసారి పందిరి వేస్తే అది పాకలేదు, అందులో పందిరి కూడా పాడైపోయింది అనమాట. ఇవో పక్కనే మల్లె మొక్కలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పెద్ద బెండ మొక్కలు అయితే పెంచుకున్నాం ఫ్రెండ్స్. ఇక 4-5 వరుసలు అయితే పెట్టా, కాకపోతే ఒక్క వరుసే ఉంది. ఇక్కడ మా అన్ని కోళ్ళు అయితే పీకేసినాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ గోరుచిక్కుడు మొక్కలు అయితే పెంచుతున్నాను అనమాట. ఈ గోరుచిక్కుడు మొక్కలు అయితే చాలా హైట్ వెళ్ళిపోయినాయి. ఇంకా పిందలు అలాంటివి ఏమి లేవు, ఓన్లీ పూత ఒకటే ఉంది ఫ్రెండ్స్. కాయలు వచ్చినప్పుడు అయితే మీకు చూపిస్తానమాట. ఇక్కడ వచ్చేసి కరివేపాకు చెట్టు. కరివేపాకు అనేది అన్ని కూరల్లో వేసుకుంటాం కాబట్టి దాన్ని అయితే పక్కగా పెరగనెత్తున్నా పెద్దగానే అదనమాట. ఇక్కడ వచ్చేసి చక్కగా మందార చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. పూల మొక్కలు కూడా కొంచెం తక్కువగానే పెంచుకుంటున్నాను అనమాట. రేపొద్దు మాకు ఇల్లు వస్తే మళ్ళీ తీసేయాల్సి వచ్చిద్దామని చెప్పి. ఈ వేరే చెట్టు అయితే 1-2 మాత్రమే కాస్తున్నాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ పోస్ట్ కాయ అనమాట. దాన్ని అయితే విత్తనాలకైతే వదిలేద్దామని చెప్పి అలాగైతే వదిలేసాం. దాంతోపాటు పాదు కూడా దాంట్లోనే పెట్టాగా, అది చూడండి ఒక కాయ అయితే వచ్చింది అదనమాట. ఈ ఆనపకాయ అయితే చక్కగా విత్తనాలకైతే వదిలేసుకున్నాను నేను. దీన్ని అయితే కొయ్యలేదు. ఇది వచ్చేసి కొబ్బరి మొక్క అనమాట. దాని పక్కన ఇంకో కొబ్బరి మొక్క కూడా ఉంది. చక్కగా దానికి ఒక గెల వచ్చిందనమాట. ఇది వచ్చేసి పుదీనా. దీన్ని అయితే పంపు దగ్గరకే పెంచుతున్నాం, కొంచెం తడి ఎక్కువ ఉంటే ఎక్కువగా పాకిద్దని చెప్పేసి. ఇక్కడ చూడండి పచ్చిమిరప చెట్టు అనమాట. ఆ పచ్చిమిరపకాయలన్నీ సీజన్ అయిపోయింది, ఇవన్నీ తినేసామన్నమాట. చక్కగా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ అరటి మొక్క, కూర అరటి గెల అయితే వచ్చింది. దాన్ని అయితే ఇంకా తెంపలేదు, తర్వాత తెంపుదామని చెప్పేసి అట్లా అయితే వదిలేస్తామన్నమాట. కొంచెం కారం పోతే మనకు బాగుంటాయి అని చెప్పి. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్
అసలు తులసి వనం అనేది నేను పీయకను. తులసి చెట్లు అంటే నాకు చాలా ఇష్టం. ఆ సైడే కాదు ఈ సైడ్ కూడా ఉన్నాయి. పూల మొక్కలతో పాటు తులసి మొక్కలు కూడా అలాగే పెరగనిస్తానన్నమాట. తులసి మొక్కలు పీకాలన్నా కూడా నాకు మనసు రాదు, నేను పీకను కూడా. వాటిని అలాగే పెరగనిస్తాయి, ఎన్నైనా కానివ్వండి. వాటికంటూ ఒక స్పేస్ అయితే వదిలేస్తాం అన్నమాట. పూల మొక్కల్లో ఉన్న కూరగాయ మొక్కల్లో ఉన్నా కూడా నేనైతే తీసివేయను. అలాగే మా ఇంటి ముందు కూడా ఒక తులసి మొక్క ఉంది ఫ్రెండ్స్. దాని దగ్గరికి అయితే నేను వెళ్ళను, ఎప్పుడంటే అప్పుడు వెళ్ళకూడదు కాబట్టి. సరే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కుయ్యల కృష్ణవేణి యూట్యూబ్ ఛానల్. నేను చేసిన వీడియో ఇది మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి.